మన ఫస్ట్ రెసిపీ గార్లిక్ కేల్ సూప్. గార్లిక్ కేల్ సూప్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఇప్పుడు చూపిస్తాను. సో చాలా మంది సూప్స్ ని ప్రిపేర్ చేసుకుంటూ ఉంటారు, బట్ ప్యాక్డ్ ఫుడ్ ఉంటుంది కదండి, అంటే ప్యాక్డ్ సూప్స్ ఉంటాయి కదా, వాటిని తీసుకొచ్చి హాట్ వాటర్ లో వేసి సూప్ ప్రిపేర్ చేసుకుంటారు. సో అందులో ప్రిజర్వేటివ్స్ ఎక్కువగా ఉంటాయి, సాల్ట్ ఎక్కువగా ఉంటుంది, నాట్ అట్ ఆల్ గుడ్ ఫర్ హెల్త్. అండ్ అలాగే అలాంటి ప్యాక్డ్ ఫుడ్ తినే కన్నా ఇంట్లో హెల్తీగా సూప్స్ అన్నవి ప్రిపేర్ చేసుకోవడం చాలా సింపుల్ అండ్ చాలా ఈజీ. అండ్ ఇంకొకటి మీరు అబ్జర్వ్ చేస్తే చాలా మంది చాలా రకాల ఇన్ఫెక్షన్స్ ని ఫేస్ చేస్తూ ఉంటారు. అవి వైరల్ కావచ్చు, బ్యాక్టీరియల్, ఫంగల్ ఇన్ఫెక్షన్స్. అండ్ ఇన్ఫెక్షన్స్ గురించి చెప్పాలంటే మన కాఫ్, కోల్డ్, ఎలర్జీస్ ఇలాంటివి ఏవైనా సరే ఇన్ఫెక్షన్ ద్వారానే వస్తుంది. సో మరి అలాంటి ఇన్ఫెక్షన్స్ రాకుండా ఉండాలి అంటే మనం ఏం చేయలేము కదండి, మనం ఎప్పుడు గ్లౌజులు వేసుకుని ఇంట్లో తలుపులు వేసుకుని ఉండలేము. వీ హ్యావ్ టు గో అవుట్, మన డైలీ యాక్టివిటీస్ అన్న మనం చేయాలి. సో మరి అలా చేసేటప్పుడు ఇన్ఫెక్షన్స్ బారిన పడుతున్నాము అంటే మీ బాడీలో ఇమ్యూనిటీ పవర్ తక్కువ ఉందని అర్థం. సో ఇమ్యూనిటీ పవర్ పెంచుకోవాలి అంటే వైటమిన్ సి అనేది ఎక్కువగా తీసుకోవాలి. సో వైటమిన్ సి ఎక్కువగా ఉండే చక్కటి సూప్ని ఇప్పుడు మీ అందరికీ పరిచయం చేస్తాను. చాలా సింపుల్ అండ్ ఈజీ. జస్ట్ మనం యూస్ చేసే ఇంగ్రీడియంట్స్ కొంచెం డిఫరెంట్గా ఉంటాయి రెగ్యులర్ సూప్స్ కన్నా. పాన్ని కొంచెం ఇలా ఆయిల్తో గ్రీస్ చేసుకుంటున్నాను. ఇందులోకి వెల్లుల్లి వేసుకుందాం. వెల్లుల్లి యాంటీ ఇన్ఫ్లమేటరీగా పనిచేస్తుంది అండ్ బాడీలో ఏమైనా ఇన్ఫ్లమేషన్స్ ఉంటే తగ్గించడానికి కూడా వెల్లుల్లి చాలా బాగా హెల్ప్ చేస్తుంది. సో బ్యాక్టీరియల్, వైరల్ ఇన్ఫెక్షన్స్ వచ్చినప్పుడు ఇన్ఫ్లమేషన్ బాడీలో ఏదైతే ఉంటుందో దాన్ని క్లియర్ చేయడానికి వెల్లుల్లి ఉపయోగపడుతుంది. కాబట్టి మనం ఈ సూప్లోకి వెల్లుల్లి యాడ్ చేసుకుంటున్నాం. కొంచెం ఉల్లిపాయ ముక్కలు అండ్ అలాగే ఇందులోకి మనం యాడ్ చేసుకుంటున్నాం స్ప్రింగ్ ఆనియన్స్, ఉల్లికాడ ముక్కలు, హై ఇన్ వైటమిన్ సి అండ్ అలాగే చక్కటి ఫైబర్. కొంచెం సాటే చేసుకుందాం. లైట్ గా సాటే చేసుకుంటే సరిపోతుంది, సూప్స్ కి ఎక్కువ ఆయిల్ కూడా అవసరం లేదు. ఆ తర్వాత ఇందులోకి మనం యాడ్ చేసుకుందాం కేల్. సో కేల్ అనే గ్రీన్ లీఫీ వెజిటబుల్ మనందరికీ అందుబాటులో దొరుకుతుంది అండ్ ఇందులో కూడా మనకి వైటమిన్ సి ఉంటుంది, ఫైబర్ ఉంటుంది అండ్ చాలా మంచి పోషక విలువలు ఉంటాయి. సో ఇప్పుడు మనం కేల్ వేసుకున్నాం. అలాగే బేసిల్. సో బేసిల్ దొరకకపోతే తులసి వాడచ్చు. తులసిలో ఎంత మంచి ఆయుర్వేదిక్ ప్రాపర్టీస్ ఉంటాయో మీ అందరికీ తెలుసు కదండి. సో అంతే బేసిల్ కూడా సేమ్. సో ఇలాంటి బేసిల్ ఆకుల్ని మీరు సూప్స్లో కానీ కషాయాల్లో కానీ వాడడం వల్ల కూడా ఇమ్యూనిటీ పవర్ అనేది చక్కగా పెరుగుతుంది. ఆకుకూరల్ని ఎక్కువసేపు కుక్ చేయడం వల్ల అందులో ఉండే వైటమిన్ సి పోతుంది. కాబట్టి జస్ట్ ఇలా లైట్ గా సాటే చేసుకున్న తర్వాత ఇందులోకి మనం వెజిటబుల్ స్టాక్ వేసుకుందాం. మీ ఇంట్లో ఏ వెజిటబుల్స్ ఉంటే ఆ వెజిటబుల్స్ ని బాయిల్ చేసి స్టాక్ ప్రిపేర్ చేసుకోండి. ఇప్పుడు ఇందులోకి కొంచెం థైమ్ అలాగే సీజనింగ్స్ యాడ్ చేసుకుందాం. జస్ట్ కొంచెం ఆ ఫ్లేవర్ అండ్ అరోమా కోసం. కాస్త మిరియాల పొడి. మిరియాల పొడి కూడా మనకి చాలా రకాల ఇన్ఫెక్షన్స్ ని తగ్గిస్తుంది. కోల్డ్ కానివ్వండి, కాఫ్ కానివ్వండి, అలాగే ఆకలిని కూడా పెంచుతుంది. కొంచెం ఉప్పు వేసుకుందాం. సో వెజిటబుల్ స్టాక్ తో పాటు మనం సూప్ ప్రిపేర్ చేసుకుంటున్నాం కాబట్టి కొంచెం నీళ్ళు ఎక్కువ యాడ్ చేసుకోవాలి. అండ్ అలాగే ఇందులోకి కొంచెం కొబ్బరి పాలు యాడ్ చేసుకుందాం. గుడ్ ఫ్యాట్స్ అండ్ అలాగే చక్కటి ప్రోటీన్. ఇప్పుడు లాస్ట్ అండ్ ఫైనల్ గా ఇందులోకి కొంచెం పార్స్లీ యాడ్ చేసుకుందాం. ఇది లేకపోతే మీరు కొత్తిమీర కూడా వేసుకోవచ్చు. ఇవన్నీ కలిపి బాగా బాయిల్ చేసుకోవాలి. సో మరి సూప్ బాయిల్ అవడం కొంచెం టైం పడుతుంది, కాస్త వెయిట్ చేయండి. ఓకే, సో మరి సూప్ బాగా బాయిల్ అయింది అండ్ మంచి అరోమా వస్తుంది. సో ఇలా ఫ్రెష్గా ఇన్స్టెంట్గా ఇంట్లో చక్కటి గ్రీన్ లీఫీ వెజిటబుల్స్ని యూస్ చేస్తూ వైటమిన్ సి రిచ్ ఉండేలాగా సూప్స్ని ప్రిపేర్ చేసుకొని తీసుకోవడం వల్ల ఇమ్యూనిటీ పవర్ పెరుగుతుంది. ఇన్ఫెక్షన్స్ రాకుండా కూడా మన బాడీ మనం ప్రొటెక్ట్ చేసుకోవచ్చు. స్టవ్ ఆఫ్ చేసుకుంటాను, సర్వింగ్ బౌల్ తెచ్చుకుంటాను.
కొంచెం స్టవ్ ఆఫ్ చేసి సర్వింగ్ బౌల్ లోకి తీసుకున్నాక నిమ్మరసం యాడ్ చేద్దాం. నిమ్మరసం కూడా హై ఇన్ వైటమిన్ సి అండ్ ఇమ్యూనిటీ పవర్ పెంచడానికి మనకి వైటమిన్ సి అవసరం కాబట్టి నిమ్మరసం యాడ్ చేసుకుందాం. గార్లిక్ కేల్ సూప్ రెడీ అయిపోయింది. గార్లిక్ కేల్ సూప్ కి కావలసిన పదార్థాలు: వెల్లుల్లి 4 రెబ్బలు, కేల్ ఆకులు 1 కప్పు, ఆలివ్ ఆయిల్ అర టీ స్పూన్, ఉల్లిపాయ ముక్కలు 1 కప్పు, థైమ్ పావు టీ స్పూన్, సీజనింగ్ అర టీ స్పూన్, బేసిల్ లీవ్స్ 1 కప్పు, ఉప్పు తగినంత, మిరియాల పొడి అర టీ స్పూన్, వెజ్ స్టాక్ 1 కప్పు, కొబ్బరి పాలు 1 కప్పు, పార్స్లీ కొద్దిగా, స్ప్రింగ్ ఆనియన్స్ 1 కప్పు, నిమ్మరసం 1 టీ స్పూన్. గార్లిక్ కేల్ సూప్ తయారు చేసుకునే విధానం: ముందుగా పాన్ పెట్టి నూనె వేసి అందులో వెల్లుల్లి ముక్కలు, ఉల్లిపాయ ముక్కలు, ఉల్లికాడ ముక్కలు వేసి వేయించుకొని తర్వాత కేల్, బేసిల్, వెజ్ స్టాక్, థైమ్, మిరియాల పొడి, తగినంత ఉప్పు, సరిపడే నీళ్లు పోసి కొబ్బరి పాలు కూడా వేసి బాగా మరిగించుకొని పార్స్లీ కూడా వేసి మూత పెట్టి బాగా మరిగించుకోవాలి. ఆ తర్వాత స్టవ్ ఆఫ్ చేసి సర్వింగ్ బౌల్ లోకి తీసుకొని నిమ్మరసం వేసి సర్వ్ చేసుకుంటే గార్లిక్ కేల్ సూప్ రెడీ.